రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖాల్లో వర్టెక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ వ్యవహారంలో హైడ్రా మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. ప్రముఖ నిర్మాత చైతన్యరెడ్డికి ఆ సంస్థకు మధ్య ఉన్న వివాదంలో హైడ్రా పేరు చెప్పి ఆమె నుంచి 50 లక్షలు తీసుకున్న వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. కేసులో ఏటుగా ఉన్న సుంకరి నరేష్తో పాటు ప్రవీణ్, చందు, శ్రీనివాసులు పోలీసుల విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని హైడ్రా ఆరోపించింది. గతంలో వారు వినియోగించిన ఫోన్లను పోలీసులకు అప్పగిస్తే వాస్తవాలు బయటపడతాయని తెలిపింది. అవసరమైతే ఏసీబీ విచారణ చేపడుతుందని, ఇందుకు ఏసీబీ కూడా సమ్మతి వ్యక్తం చేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది. వర్టెక్స్ దీంట్లో ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూస్తే తుక్కుగూడ దగ్గర ఫస్ట్ డెమాలిష్ చేసింది మేము. కంప్లైంట్ మీద అసలు ఇట్లా రాగానే ఫస్ట్ అక్కడ ఎవరో లోకల్గా ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ డిమాలిష్ చేసింది మేము. ఒక కుంటని మొత్తం క్యాప్చర్ చేసుకొని దాదాపు 8 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉండే కుంటని క్యాప్చర్ చేసి మొత్తం కబ్జా చేయాలని చూస్తే కూడా దాని మీద కేసులు పెట్టింది కూడా మేము చెబితే అక్కడ ఇరిగేషన్ వాళ్ళు పెట్టారు 2 కేసులు. సో అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఉండాలి. ఇది తర్వాత గవర్నమెంట్ లెవెల్లో కూడా రైజ్ చేసాము ఈ ఇష్యూని. దీని మీద కూడా ఇప్పుడు డీప్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది, గవర్నమెంట్ నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుంది.